హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ద కేపీ రిపోర్ట్. ఇప్పుడే నేను కే ర్యాంప్ మూవీ చూసి వచ్చాను. మూవీ నాకు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా, పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి, కంప్లీట్గా ఈ మూవీ రివ్యూలో మాట్లాడుకుందాం. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది మూవీ. ఇంకా మూవీలో నాకు నచ్చని ఎలిమెంట్స్ ఏంటి, నచ్చినవి ఏంటి అన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుకు స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే ట్రైలర్లో చూపించినట్టే హీరో చిల్లర వేసాలు వేస్తుంటారు. తనకి ఆస్తున్నా కూడా ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అనేది మన మూవీలో చూస్తే మనకు అర్థమవుతుంది. అది చాలా బాగుంది. స్టోరీ జనరిక్ గా ఉంటుంది, కానీ వాళ్ళు టేకింగ్ వైస్ మంచిగా తీసుకోవాలని వెళ్ళడం వల్ల మూవీ మనకి ఎక్కడ బోర్ అనిపించదు, ఎంగేజింగ్ గా ఉంటుంది. మనం త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తూనే ఉంటాము. ఇంకా పర్ఫార్మెన్స్కి వస్తే అందరి పర్ఫార్మెన్స్ ఈ మూవీలో చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ కిరణ్ అబ్బవరము ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ఈ మూవీలో చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. తన యాక్టింగ్ వైజ్ కానీ తను ఎక్స్ప్రెస్ చేసే ప్రతి సీన్లో తన ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా మనకి ఇంప్రూవ్ అయినట్టే అనిపిస్తుంది. సో నాకైతే తన ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ఇది బెస్ట్ టాప్ లో ఉంటుంది ఈ కే ర్యాంప్ మూవీ. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ యాక్ట్ చేసిన యుక్తి తన పర్ఫార్మెన్స్ గా చాలా బాగుంది. యూజువల్లీ హీరోయిన్స్ కి అంత స్కోప్ ఉండదు, కానీ ఈ మూవీలో తనకి మంచి క్యారెక్టరైజేషన్ పడింది. తనకు మంచి స్కోప్ ఉంది పర్ఫామ్ చేయడానికి. తను బాగా పర్ఫామ్ చేసింది. తన క్యారెక్టర్కి ఒక డిసార్డర్ ఉండడం వల్ల దాని వలన హీరోకి హీరోయిన్ మధ్యలో జరిగే డ్రామా కానీ ఆ కెమిస్ట్రీ కానీ అంతా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాలో సాయి కుమార్ గారు ఉన్నారు. సాయి కుమార్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. మనకి తెలుసు సాయి కుమార్ గారు కిరణ్ అబ్బవరం లైక్ ఫ్రెండ్లీ ఫాదర్ అండ్ సన్ లాగానే ఉంటారు వాళ్ళు. రియల్ లైఫ్ ఫాదర్ అండ్ సన్ అనుకోవాలి మనము, అట్లానే ఉంటారు వాళ్ళు. సో ఈ మూవీలో కూడా వాళ్ళు అట్లానే అనిపించారు. సో సాయి కుమార్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. నరేష్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఆయనకి ఎక్కువ కామెడీ కోసం వాళ్ళేందంటే అనిపిస్తుంది. కామెడీ కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల కొంచెం క్రింజ్గా అనిపించినా కూడా ఓకే పర్లేదు నడుస్తుంది. సో ఆయన పర్ఫార్మెన్స్ గా బాగుంది. ఇంకా ఈ సినిమాలో ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. డీజే తిల్లు వాళ్ళ ఫాదర్ గా చేసిన ఆయన పేరు మురళీధర్ గౌడ్. ఆయన పర్ఫార్మెన్స్ గా చాలా బాగుంది. ఆయనని చూస్తేనే మనకు కామెడీ వస్తుంది. ఎందుకు ఆయన ఫేస్ లోనే ఆ ఎక్స్ప్రెషన్స్ వల్లనే మనకు చాలా కామెడీగా అనిపిస్తుంది. సో ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇంకా ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించిన ఆయన పేరు ఏమో తెలీదు, ఆయనది ఫస్ట్ సినిమా అనుకుంటా. అతని పర్ఫార్మెన్స్ గా చాలా బాగుంది. ఇంకా చాలా మంది సైడ్ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మంచిగా పర్ఫార్మ్ చేశారు. సో పర్ఫార్మెన్స్ వైజ్ అందరివి చాలా బాగున్నాయి. ఇక ఇది సినిమా టెక్నికల్ విషయానికి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మెయిన్ గా కేరళ ఎసెన్స్ ని ఈ సినిమాలో తీసుకురావడానికి వాళ్ళు 100% ట్రై చేశారు. మనకి ఆ కేరళ వైబ్ అనేది ఫుల్ గా కాకపోయినా కొద్దిపాటిగా మనం ఓకే ఎంజాయ్ చేయగలుగుతాం. ఆ కేరళ వైబ్ ని తీసుకురాగలిగారు అని నమ్ముతాము. సో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మ్యూజిక్ నాకు పాటలు అంతగా నచ్చలేదు. పాటలు అంతా లేకపోయినా మ్యూజిక్ అయితే బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఆ సినిమాని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక మంచిగా ఫ్లోలో మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది మ్యూజిక్. సో మ్యూజిక్ ఆ సినిమాకి తగినంతగా ఆ బీజిఎం ఉండడం వల్ల మనం ఎంజాయ్ చేయగలుగుతాము. ఇంకా వేరే టెక్నికల్ ఆస్పెక్ట్ వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి ఈ సినిమాకి. ఈ సినిమా డైరెక్టర్ కొత్త ఆయన అనుకుంటా, జైన్స్ నాని. ఆయన డైరెక్షన్ గా చాలా బాగుంది. ఆయన రాసుకున్న ప్లాట్ జనరిక్ గా ఉన్న కూడా ఆ సిచ్యువేషన్ కామెడీ వైజ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకున్న విధానం అయితే నాకు చాలా బాగుంది. సో ఆయన మంచిగా ప్రజెంట్ చేశారు కిరణ్ అబ్బవరం ని. ఆయన ఐ థింక్ మేమస్ నుంచి వచ్చారనుకుంటా. సో అక్కడక్కడ చాలా చోట్ల మేమ్ రెఫరెన్సెస్ మనకు కనిపిస్తాయి. ఇక ఈ మూవీ పాజిటివ్స్ గురించి వస్తే సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు కూడా బాగుంటుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో ఒక 30 minutes కామెడీ, నాన్ స్టాప్ కామెడీ బ్లాక్ ఉంటుంది. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా పర్ఫార్మెన్స్ అందరిది చాలా బాగున్నాయి. మ్యూజిక్ బీజిఎం చాలా బాగుంది. నెగటివ్స్కి వస్తే జనరిక్ ప్లాట్ పాయింట్, మళ్ళీ దాంతోపాటు కొన్ని కామెడీ సీన్స్ అక్కడక్కడ వర్కౌట్ అవ్వలేదు. సో ఓవరాల్ గా మూవీ అయితే నాకు నచ్చింది. నేనైతే అందరికీ రికమెండ్ చేశాను. అందరూ చూడండి, ఈ దివాళీకి మంచిగా ఎంజాయ్ చేస్తారు మీరు మూవీని. సో గో ఫర్ ఇట్. మూవీ అయితే నచ్చింది. అందరూ మూవీ చూడండి. మూవీ అయితే మీకు కూడా నచ్చుతుంది. గో ఫర్ ఇట్. నేనైతే రికమెండ్ చేస్తా. సో ఇదండి ఓవరాల్ మూవీ రివ్యూ. ఒకవేళ మీకు నా రివ్యూ నచ్చితే దయచేసి నా వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నేను ఇంకా కొత్త వీడియోస్ తీసుకొస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.